హాయ్ అండి, హ్యాపీ శివరాత్రి అండి. నేను కస్టర్డ్ చేసినాను. సో పాలు మరగబెట్టేసుకుంటున్నాను. పాలు కాగాలి కదా. సో పాలు కాగాక కానీ మనం మిగతా ప్రొసీజర్ స్టార్ట్ అవ్వడానికి లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను 2 లీటర్లు పాలు తీసుకున్నాను. అందులో కొన్ని పాలు తీసేసుకుని నేను సపరేట్గా పెట్టుకున్నాను. సో దట్ అందులో నేను కస్టర్డ్ పౌడర్ వేసేసి కలుపుతాను అనమాట. సో ఇది మాత్రం బాగా మరగాలి. మరిగాక అప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఎంత వేయాలో, కస్టర్డ్ పౌడర్ ఎంత వేయాలో, పంచదార అవన్నీ వేయచ్చు. ఫస్ట్ అయితే మరుగు వచ్చాకనే మనం పంచదార అనేవి వేయాలి. సో మీకు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఒక బౌల్లోకి నేను కొన్ని పాలు తీసి పెట్టేసుకున్నాను. అందులోకి ఇప్పుడు నేను ఒక ఏంటంటే, నేను ఉజ్జాయింపున నేను 3 లీటర్లు పాలు తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక 4 స్పూన్స్ వేస్తాను. అంటే 3 లీటర్లు అంటే లీటర్కి 1 స్పూన్ వేసుకున్నా. కొంచెం మనం చిక్కగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేను పెద్ద స్పూన్తోనే నేను ఇది 2, ఇది 3, ఇది 4, ఈ 4 వేసేస్తాను. ఇలా చక్కగా ఇది లేకుండా మనం అదే స్క్రంబుల్ అవ్వకుండా, అంటే ఉండలు కట్టకుండా చక్కగా ఇలాగా కలిపేసుకోవాలి. చల్లటి పాలల్లో కలుపుకోవాలి. ఎప్పుడు వేడి పాలల్లో కలపకూడదు. చల్లని పాలల్లో కలిపితే మాత్రం చక్కగా ఇలా ఉండలు కట్టకుండా మంచిగా. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని చేస్తున్నాను కాబట్టి నేను బౌల్ పట్టుకోలేకపోతున్నాను. ఒకవేళ నేను ఒక మామూలుగా అయితే బౌల్ పట్టుకుని చక్కగా ఇలా కలిపేసుకోవచ్చు. అయిపోయింది కూడా, నేను పట్టుకోకుండానే అది మొత్తం డైల్యూట్ అయిపోయింది. సో నేను 4 స్పూన్స్ వేసాను ఫుల్గా, పెద్దవి. స్పూన్ పెద్దది కదా, సో 4 స్పూన్స్ వేసాను. పాలు మరిగాక అప్పుడు నేను ఇది వేసేస్తాను అనమాట. సో పాలు మరిగాక నేను పంచదార వేస్తాను. తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్, డైల్యూట్ చేసిన కస్టర్డ్ పౌడర్ వేస్తాను. మీకు మళ్ళీ చూపిస్తాను. ఇందాక చెప్పాను కదండి, నేను కస్టర్డ్ పౌడర్ తీసి పెట్టుకున్నాను. చల్లని పాలల్లో నేను కలిపి పెట్టుకున్నాను. ఇందులో నేను కొన్ని యాస్టీస్గా ఇలాచీ వేశాను. అలాగే కొన్ని ఇలాగా దంచి పెట్టుకున్నాను అనమాట. సో కొన్ని దంచి పెట్టుకున్నవి వేస్తాను. అలాగే ఇలాగా అంటే పౌడర్ చేసినవి వేస్తాను. యాస్టీస్గా ఉన్నవి కూడా వేస్తాను. అప్పుడప్పుడు పంటి కింద పడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో నేను కస్టర్డ్ పౌడర్లోనే ఇవి వేసేసి అప్పుడు నేను పాలల్లో కలిపేస్తాను అనమాట. సో అది మీకు చూపించడానికి చూపించాను. ఇంకా పాలు మరుగుతున్నాయి. మరిగాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో పాలు మరిగిపోయండి. ఇప్పుడు నేను పంచదార వేసేస్తాను. పెద్ద గ్లాస్తో ఫుల్ 1 గ్లాస్ ఫుల్ తీసుకున్నాను. అలాగే ఇంకో పెద్ద గ్లాస్తో ½ గ్లాస్ కన్నా ఎక్కువ ఉన్నది నేను తీసుకున్నాను. సో 1.5 కన్నా ఎక్కువే ఉంటుందన్నమాట పంచదార. ఇది మొత్తం ఇందులో వేసేస్తున్నాను. పంచదారలో పాలల్లో వేసేసి ఇలా కలిపేసుకోవాలి. నేను చెప్పాను కదండి, 2 లీటర్లు పాలు తీసుకున్నాను. దానికి నేను పెద్ద గ్లాస్తో ఒక పెద్ద గ్లాస్తో ఫుల్ పంచదార, అలాగే ఇంకో పెద్ద గ్లాస్తో కొంచెం తక్కువలో ఇంకో గ్లాస్తో వేసేసాను. అంటే 1.5 కన్నా ఎక్కువ ఉన్న పంచదార. మీకు రుచికి తగినంతగా మీరు ఎంత తీపి తింటారో అంత మీరు వేసుకోవచ్చు. నాలాగే 1.5 కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలని రూల్ లేదు. మీకు ఎంత స్వీట్ కావాలో అంత మీరు వేసుకోవచ్చు. సో ఇలా బాగా కలిపేసాం కదా, మొత్తం అంతా అయిపోయింది. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, నేను ఇలాచీ ప్లస్ పంచదార ఈ 2 కలిపి నేను పౌడర్ చేస్తానని. ఇలాంటి స్వీట్స్కి కానీ ఇలాగా కస్టర్డ్స్కి కానీ చాలా బాగుంటుంది. అదొక 4 స్పూన్స్ వేస్తున్నాను. అది కూడా వేసేసి ఇలా కలిపేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను, కస్టర్డ్ ఏదైతే నేను డైల్యూట్ చేశానో, కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసి డైల్యూట్ చేశాను కదా, అందులో యాస్టీస్గా వేసిన ఇలాచీ ఉంది, ప్లస్ పౌడర్ చేసిన ఇలాచీ కూడా ఉంది. 2 కలిపేశాను. ఆ కస్టర్డ్ పౌడర్ ఏదైతే మనం డైల్యూట్ చేసుకున్నామో పాలల్లో అది ఇప్పుడు వేసేస్తాను. సో పాలన్నీ మరిగిపోయాయి కాబట్టి నేను వెంటనే వేసేస్తాను. వేసేసి వెంటనే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసి ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి. సో అడుక్కి కొంచెం ఉండిపోతుంది, ఆ బౌల్లో కొంచెం ఉండిపోతుంది. దాన్ని నేను మళ్ళీ కొంచెం వాటర్ పోసేసి, ఎందుకంటే అందులో ఇలాచీ అన్నీ ఉన్నాయి కదా, అందుకనమాట. సో మొత్తం వేసేసాను. ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. మీకు కనిపిస్తోంది కదండి, ఇది ఇప్పుడు గట్టి పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. సో నేను కొంచెం గట్టి పడ్డాక మీకు మళ్ళీ చూపిస్తాను. మరగాలండి, బాగా మరగాలి. మరిగాక అది చిక్కదనం రావాలన్నమాట.
సో మనము పళ్ళు తినమంటే పిల్లలు పళ్ళు తినరు కదా. మనం ఇప్పుడు యాపిల్ కోసి ఇచ్చినా, దానిమ్మకాయలు కోసి ఇచ్చినా, ద్రాక్ష పళ్ళు ఇచ్చినా, అరటిపండు ఇచ్చినా తినరు కదా. సో తినమంటే బాధపడుతూ తింటారు, ఏడుస్తూ తింటారు, ఏదో ఒకటి తినేస్తారు. అదే ఇది కస్టర్డ్గా చేసామనుకోండి చక్కగా ఇంట్రెస్టింగ్గా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఇలాగా నేను శివరాత్రి స్పెషల్ కస్టర్డ్ చేసేస్తున్నాను. సో పిల్లలు తింటారనే అరటిపండు తినమంటే ఒకటే తింటారు, లేదా ద్రాక్ష పళ్ళు తినమంటే కొన్నే తింటారు, ఇంకా చాలమ్మా అని అంటారు కదా. సో అలా అనిపించకుండా చక్కగా వాళ్ళకి ఇష్టపూర్వకంగా చేసేసి, కస్టర్డ్ అయితే అందరికీ ఇష్టం, చిన్న పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టం. కాబట్టి ఇలా చేసేస్తే శుభ్రంగా ఇటు పళ్ళు ఖర్చు అవుతాయి, వాళ్ళు తిన్నట్టు ఉంటుంది, మనకి సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. దయచేసి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ పక్కన ఉన్న గంట సింబల్ని టపీమని కొట్టేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. చూసారు కదండి, ఇప్పుడు ఇలా చిక్కబడుతోంది, ఇంకా చిక్కబడాలి, ఇంకా చిక్కబడుతూనే ఇలా కదుపుతూనే ఉండాలండి. దీన్ని కొంచెం వదిలేసారనుకోండి అది కింద అడుగంటేస్తుంది. బికాజ్ కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, ఆ కార్న్ఫ్లోర్తో తయారవుతుంది కదా కస్టర్డ్ పౌడర్ అనేది. సో దాన్ని అలా కదుపుతూనే ఉండాలండి, నాన్ స్టాప్గా కదుపుతూ ఉంటే. మనం ఇలాచీ పౌడర్ వేసాం, పంచదార వేసాం, సో యాస్టీజ్ ఇలాచీ కూడా వేసాం. సో మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొంచెం ఏంటంటే పేషెన్స్ ఉండాలి. ఇది కొంచెం 2 లీటర్స్ పాలు కాబట్టి కొంచెం టైం పడుతుంది, కొంచెం గట్టి పడడానికి, కొంచెం కన్సిస్టెన్సీ రావడానికి టైం పడుతుందండి. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో పాలు బాగా మరిగాయండి, పాలు బాగా మరిగాయి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇది చల్లారిపోయాక ఇంకొంచెం గట్టి పడిపోతుంది, కార్న్ఫ్లోర్ కాబట్టి ఇంకొంచెం గట్టి పడిపోతుంది. ఇదే కన్సిస్టెన్సీలో, లేకపోతే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీకు చూపిస్తున్నాను, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీరు బంద్ చేసేయాలి. ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి ఇలా కలిపేసేసి బంద్ చేసేసి ఇది బాగా చల్లారిపోవాలి. ఈ పాలు, ఈ కస్టర్డ్ పౌడర్లు ఉన్నవి, ఇప్పుడు ఈ పాలు ఏవైతే కస్టర్డ్ పౌడర్ వేసామో అది బాగా చల్లారిపోవాలి. ఎంత చల్లారిపోవాలంటే ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. చక్కగా చల్లారిపోయాక అప్పుడు మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. అరటిపళ్ళు కానీ, దానిమ్మ గింజలు కానీ, యాపిల్ పళ్ళు కానీ, ద్రాక్ష పళ్ళు కానీ, మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ వేసుకోవచ్చు. కానీ మాత్రం ఎప్పుడూ వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకండి, అస్సలు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఇది బాగా చల్లారాక, చల్లగా అయిపోయాక అప్పుడు వేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లేదు మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాకు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయండి, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది అన్నప్పుడు మామూలుగా రూమ్ టెంపరేచర్లోనే పెట్టేసుకోండి. మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినచ్చు. లేదు మాకు చల్లగా తినాలి అన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బట్ చాలా చాలా చల్లారాకనే మీరు ఫ్రూట్స్ అనేవి వేయాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ, ఖజూర్ కానీ, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీలో మాత్రం చక్కగా ఇప్పుడే బాగా మరుగుతోంది కాబట్టి ఒక్క 5 మినిట్స్ ఉంచేసి బంద్ చేసేయాలి. సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఫ్రూట్స్ వేసేసరికి ఇది చల్లారేసరికి కరెక్ట్గా అయిపోతుంది. సో నేను బంద్ చేసేస్తున్నాను. నేను మళ్ళీ మీకు ఫ్రూట్స్ అన్నీ వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అంతా చల్లారిపోయింది, ఈ కన్సిస్టెన్సీలో చిక్కగా ఉంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా అన్ని గ్రేప్స్ వేసేస్తాను. ఫస్ట్ అయితే బ్లాక్ గ్రేప్స్ వేస్తానండి. ఇది నిండిపోతుంది. మనం ఎప్పుడైతే మనం ఎక్కువ ఫ్రూట్స్ వేస్తూ ఉంటామో పైకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఇంకొంచెం గిన్నెలోకి పక్కకి తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం నల్ల ద్రాక్ష వేసేస్తామండి. అలాగే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా, దానిమ్మ గింజలు వేసేస్తాను. నేను ఒక పెద్ద దానిమ్మకాయ తీసుకున్నాను. సో ఆ దానిమ్మకాయ వేసేస్తాను, గింజలు, దానిమ్మకాయ కాదు దానిమ్మకాయ గింజలు వేసేస్తాను. అలాగే అరటిపళ్ళు, ఇలా స్లైసెస్గా తరిగి పెట్టుకున్న అరటిపళ్ళని మ్యాష్ చేయకండి, ఇలాగే చక్కగా వేసేసుకోండి. ఒక 7 to 8 పళ్ళు తీసుకున్నాను. మనం తీసుకున్న దాన్ని బట్టి మనకి ఎంత కావాలో అంత వేసుకోండి. అంతేగాని కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమందికి తక్కువ ఇష్టం ఉంటుంది. సో చూసుకుని మీరు పళ్ళు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం నల్ల ద్రాక్ష వేసాం, దానిమ్మ గింజలు వేసాం, అలాగే అరటిపళ్ళు వేసాం. ఇప్పుడు నేను గ్రేప్స్ వేస్తానండి. హైదరాబాద్ గ్రేప్స్ సీడ్లెస్ వండి అవి వేసేస్తాను. నేను ఇంకా యాపిల్ వేయట్లేదు, యాపిల్ తీసుకురాలేదు కాబట్టి నేను యాపిల్ వేయట్లేదు. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఏమంటారు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఖజూర్ వేసుకోవచ్చు, బాదాం వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏమేమి కావాలో అన్నీ వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసేసుకున్నాను నేను.
ఇప్పుడు చక్కగా ఇలా కలిపేసుకోవాలి. నేను ఎందుకు తీసి పెట్టుకున్నానంటే ఇవన్నీ వేసేటప్పుడు ఎక్కడైనా పైకి వచ్చేస్తుందేమో అని నేను ఆ కస్టర్డ్ని నేను చూపించాను కదా ఇందాక, సపరేట్గా తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు కరెక్ట్గా మనకి ఇది వెల్తీగానే ఉంది కాబట్టి నేను ఇది ఇందులోకి వేసేస్తాను. సో ఇలా వేసేసుకుని ఇలా చక్కగా మీరు ఎన్ని ఉంటే మీ దగ్గర ఎన్ని పళ్ళు ఉంటే అన్ని పళ్ళు చక్కగా నిండా కావాలా, ఫుల్గా కావాలా, కొంచెం వెలితిగా కావాలా, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. సో నేనైతే నాకు ఎన్ని కావాలో నేను అన్నీ వేసేసుకున్నాను. సో ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. చక్కగా ఇలా తీసుకుంటే తాగేటట్టు, ఇలా తీసుకుంటే నోట్లోకి వెళ్ళేటట్టు ఉండాలి. మరీ చిక్కగా ఉంటే కూడా బాగోదు, అలానే మరీ పలచగా ఉంటే కూడా బాగోదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మీకు కనబడుతుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే కస్టర్డ్ శివరాత్రికి చేశాను. సో శివరాత్రి స్పెషల్ అనుకోండి, చక్కగా పిల్లలు అయితే ఈజీగా తినేస్తారు. సపరేట్గా తినమంటే ఏ పిల్లలు తినరు, ఒకటి తినేసి వదిలేస్తారు, విసుక్కుంటారు, అబ్బా అబ్బా అంటూ ఉంటారు. అలా అనిపించుకోకుండా హ్యాపీగా మనం కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి. ఇది ఖర్చు అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా ఇలాగా కస్టర్డ్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీ అనేది, చాలా కలర్ఫుల్గా ఉంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. హ్యాపీ శివరాత్రి అండి. బాయ్ అండి.